గోరుచిక్కుడుకాయలని ఎప్పుడూ రొటీన్‌గా ఒక విధంగానే వండుతారండి. లేదా 2 విధాలుగా వండుతారు. రీసెంట్‌గా నేను ఒక విధం నేర్చుకున్నానండి. చాలా బావుంది. మనకైతే కనుక ఆ విధంగా వండితే మినరల్స్ అన్నీ మన బాడీకి వెళ్తాయి. రెఫ్యూజ్ ఫుడ్ కదా! దాన్ని రొటీన్‌గా వండుకుంటే డయాబెటిస్ వాళ్ళు, హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు దీన్ని వాడుకుంటే శుభ్రంగా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు గోరుచిక్కుడుకాయల కూరని పిల్లలు తినరు. దీన్ని ఈ విధంగా వండండి కంపల్సరీగా తింటారండి. ఎలా వండాలో నేర్చుకుందాం. దానికైతే కనుక గోరుచిక్కుడుకాయలని కట్ చేసి పెట్టుకొని తర్వాత ఏం చేయాలంటే ఉప్పు నీటిలో నానపెట్టుకోవాలండి. 1 అవర్ నానపెట్టుకుంటే మంచిదండి. చక్కగా ఉంటుంది. దాంతో పాటుగా మనము అల్లం, వెల్లుల్లి, మనం నువ్వుల పొడిని, అది నువ్వులు కూడా వేయించేసి ఎండుమిర్చి కానీ, పచ్చిమిర్చి కానీ ఇవన్నీ కనుక మనము పేస్ట్ అంటే ముద్దగా కాకుండా పొడి పొడి పేస్ట్‌గా జస్ట్ మనము బరకగా మిక్సీ చేసుకోవాలండి. దీన్ని ఒక పక్కన పెట్టుకుంటాం. ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసి మనము అయితే కనుక పోపును వేసుకోవాలి. ముందుగా మినపప్పును వేసుకొని తర్వాత కనుక ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా పోపు అయిన తర్వాత ఈ గోరుచిక్కుడుకాయలు వేస్తామండి. ఉప్పు, పసుపు వేయకుండా చాలాసేపు వేయించాలి. వేయించిన తర్వాత కాసేపు అయ్యాక కనుక కుక్కర్ మీద పైన లిడ్డును బెల్ట్ని తీసివేసేసి మనం మూత పెట్టాలండి. ఎంతసేపు చాలాసేపు అలాగా పచ్చిగానే వేగాలి. తర్వాత కొంచెం పసుపు వేస్తాం. వేసి మరికొంచెంసేపు చాలాసేపు వేపాలండి. వేయించిన తర్వాత మళ్ళీ చాలా టైం అయిన తర్వాత వేయించిన తర్వాత అప్పుడు ఉప్పు వేయాలండి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ చాలా టైం వేయించుతామండి. వేయించిన తర్వాత లాస్ట్లో అయితే కనుక కారం వేయాలి. దీనికైతే మసాలా గుండ వేసుకున్నా సరే వేసుకోకపోయినా సరిపోతుంది. మనమైతే కనుక మసాలా గుండ వేస్తే మసాలా ఫ్లేవర్ వస్తుంది. అలా కాకుండా కనుక మసాలా గుండ వేయకపోతే మనం నువ్వుల పొడి అన్నది వేస్తాం కదండి. అదే నువ్వులు కాదు, నువ్వుల పొడి కాదండి. మనం నువ్వుల పొడిగా రొటీన్గా వండుతాము ఉడపడి వార్చిన దీంట్లో అయితే కనుక నువ్వుల పొడి వేయకుండా మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి. అల్లం వెల్లుల్లితో పాటు నువ్వులని కూడా వేసి పచ్చి నువ్వుల్ని దాన్ని వేస్తాం కాబట్టి దాని ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వాళ్ళకి